ఎవరికి ఫోన్ చేస్తారా? వర్షం వస్తే సార్ ప్రాణాలు తోడేస్తారు. ఆ వేరు పేకండి ఈ వేరు పేకండి పెద్ద నస అయిపోయిందబ్బా. హలో ఏబే. హలో అన్న, నేను ఇక్కడ మినీ మార్కెట్ హౌసింగ్ బోర్డ్ బి బ్లాక్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ కరెంట్ లేదన్నా, కొంచెం త్వరగా రండి. పోలేదే, ఇప్పుడే కదా అటువైపు నేను చూసి వచ్చాను. కరెంట్ ఉందిగా. ఇక్కడ లేదన్నా, కొంచెం త్వరగా రా అన్న. కరెంటు పోయిందంటే ఏంటన్నా ఈబీ ఆఫీస్కి ఫోన్ చేసేస్తారా? కాసేపు ఓపికగా ఉండండి. అన్నా అన్న, కొంచెం అర్జెంట్ అన్న, ప్లీజ్ అన్న రండి అన్న. ఎంత అడిగితే అంత ఇస్తాను. ఇక్కడ జరిగింది చెప్పరా? ఎంత అడిగినా ఇస్తావా? ఇప్పుడు అడ్రస్ చెప్పు. బి బ్లాక్ మినీ మార్కెట్. ఏమంటున్నాడు రా? వస్తాన్నాడా? ఏంట్రా శబ్దం? నాకెప్పుడు ఇచ్చావు? రే నీకే ఇచ్చాను, సరిగ్గా చూడు. ముందురా. హలో ఏబే. హలో అన్న, మినీ మార్కెట్ నుంచి ఫోన్ చేస్తున్నాను. కాసేపటి ముందు ఫోన్ చేశా కదా. ఎక్కడి నుంచి అన్న? మినీ మార్కెట్ హౌసింగ్ బోర్డ్ బి బ్లాక్ అన్న. త్వరగా బయలుదేరండి అన్న. ఏమయ్యా, నువ్వేమన్నా తాగి ఉన్నావా? కాసేపటి ముందే కదా వచ్చాను. తీసిపోయింది మార్చేశాను కదా. నువ్వు నాకు 50 రూపాయలు ఇచ్చా, మర్చిపోయావా? హలో ఏమైందిరా? డబ్బులు కనిపించట్లేదురా. పైగా అతను ఇక్కడికి వచ్చానంటున్నాడు. ఏదో జరగబోతుంది. టీవీలో మనం కనిపించాం, బల్బు పగిలింది, తలుపు తెరుచుకోవట్లేదు. రేయ్, మనం బయటికి వెళ్ళలేం. అయిపోయింది, అయిపోయింది కదా. కాసేపు కామ్గా ఉండండి రా. నేను చెప్పేది కొంచెం వినండి. పొద్దున్న మనం నాడి జోషం చూపించుకొని వస్తున్నప్పుడు ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి బాగా కంగారుగా మాట్లాడారు. నేను మళ్ళీ వెళ్ళేసరికి ఊరేసుకొని చచ్చిపోయాడు రా. చచ్చిపోయాడా? ఎందుకని రా చెప్పలేదు? ఏదో అప్పుల బాధతో చనిపోయానన్నారు. సరే, అవన్నీ మీతో చెప్పి భయపెట్టం ఎందుకని చెప్పలేదు. కానీ ఇదంతా చూస్తే ఏదో జరుగుతున్నట్టుంది. ఆ జ్యోతిష్యుడు నాకేదో చెప్పాలనుకున్నాడు రా. ఫోన్లో సరిగ్గా వినిపించలేదు. ఇది నీ ఫోన్ ఇటీ. నీ ఫోన్లో కాల్ రికార్డ్ చేసే యాప్ ఉందా? ఉంది. హలో చెప్పండి. హలో హలో బాబు, నేను జ్యోతిష్యుడిని మాట్లాడుతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, త్వరగా రండి. ఏమండి, చాలా దూరం వస్తానండి, ఇంకోసారి వస్తాను. అవును బాబు, చాలా అర్జెంట్, మీతో మాట్లాడాలి, త్వరగా రండి. ఏమండి, దీని గురించి 30 కిలోమీటర్లు వెనక్కి రావడం కుదరదండి. నేను వస్తాను. అది కాదు బాబు, నేను చెప్పేది
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తలుపు తీయటం కుదరట్లేదు. మనం మాట్లాడేది బయట ఎవరికి వినిపించలేదు. తెల్లారిదాకా ఇలాగే కూర్చుందాం. ఏదన్నా హెల్ప్ దొరుకుతుందేమో చూద్దాం. అప్పటిదాకా ఎవరు నిద్రపోవద్దు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. రే విమల్, నీకు బాత్రూమ్ రావట్లా? వస్తోంది, కానీ నేను వెళ్ళను. కానీ నాకు ఇప్పుడు వస్తుంది. అయితే వీడు చెప్పాడు కదా పొద్దున వరకు ఎవరు ఒంటరిగా ఎక్కడికి వద్దని. అయితే ఇంకా ఎంతసేపు పోస్తావురా? ఉంటారా బాబు, భయంలో వస్తూనే ఉంది. నువ్వెందుకు నా ఫేస్ అలా పెట్టావు? నిన్ను చూస్తేనే భయం వేస్తుందిరా. రే వద్దురా, తెల్లారి వరకు బాత్రూంలోనే ఉందావురా. ఫోన్ ఇరా. ఫోన్ స్విచ్ ఆఫ్ రా. రే నీ ఫోన్ ఇవ్వు. మనల్ని ఎవరినైనా రమ్మను. You don't have sufficient balance to make an outgoing call. Outgoing call చేయుటకు మీ వద్ద బ్యాలెన్స్ లేదా? అవునరా, ఈ చిన్న రీఛార్జ్ క్రెడిట్ అవన్నీ యూస్ చేశాను రా. అయితే ఎందుకు ఈ బొంగుల ఫోను? ఇన్కమింగ్ కాల్కైనా యూస్ అవుతుందిరా. నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. కన్ఫర్మ్గా వర్కౌట్ అవుతుంది. ఏంటది? ఏంట్రా ఇది? దీని పేరు ఓజో బోర్డ్ అంటారు. దీంతో ఆత్మలతో మాట్లాడచ్చు. మనం పిలవగానే స్పిరిట్స్ వస్తాయి, వచ్చి మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాయి. ఇది మన రూమ్కి ఎలా వచ్చింది? అంటే నా కథకి ఇది అవసరం అనిపించింది, అందుకే నిజమో కాదో చెక్ కథ రాస్తున్నాను, స్క్రిప్ట్ రాస్తున్నాను, ఎంత పని చేసావు చూసావా? నిన్న ఎన్నిసార్లు చెప్పాను ఆ ఇంటికి వెళ్ళదని? చెప్తే విన్నావా? నేను చేసిన తప్పేసి నువ్వు ఒప్పుకుంటాను. జరిగిపోయిన దగ్గర గురించి ఇప్పుడు ఎందుకు? ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంది. ఇలాంటివన్నీ నేను నమ్మని రాగవా? పిచ్చివాగుడు వాకు. దయచేసి నేను చెప్పేది విను సీను. దీని గురించి నాకు చాలా మంది చెప్పారు, నేను నెట్లో కూడా చదివాను సీను. శ్రేణి, ఓసారి ట్రై చేసి చూద్దాంరా.